ముఖ్యమైన మంత్రి గారికి నా నమస్కారాలు. నేను అందరికీ నమస్కారాలు. నాకు 33 సంవత్సరాలు నా భర్త గారు చనిపోయి 3 పిల్లలతోటి చాలా ఇబ్బంది పడి నా భర్త గారు చనిపోయాక 3 పిల్లల్లో కూడా 2 పిల్లలు చనిపోయాక చిన్న పాపకి ఒక బాబు పుడితే 2వ సంవత్సరం రోజే ఆ బాబు ఆ తల్లి తండ్రి ఇద్దరు చనిపోయాక నేను ఆ పిల్లల్ని చాక్కుంటా ఉండి 10వ తరగతి దాకా అనాథ హాస్టల్లో చాక్కొని నేను ఆ పిల్లోడిని పెద్ద చేసి ఇప్పుడు పురోహితంగా చేర్చుకున్నాను. ఆ పిల్లోడికి ఏమీ లేదు, పిల్లోడిది కొంచెం మీరు సహాయం చేయాలి సార్. ఉన్నాడమ్మా మీ మనోడు రామకృష్ణ? ఇక్కడే ఉన్నాడు సార్. రామకృష్ణ ఉన్నావా? రామకృష్ణ లేడా? కనపడలా. ఉన్నాడా? ఉదయం ఊర్లో ఉన్నాడా? మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. మేము వచ్చి చాలా సేపు అవుతుంది. నేను మాట్లాడతాను తర్వాత. మన ఇంకొండలోని తర్వాత షేక్ రేణుక గారు మాట్లాడమ్మా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు షేక్ రేణుక. నా భర్త పేరు షేక్ మహబూబ్ సుబాని. మా భర్త 2015లో చనిపోయాడు. నాకు 2 పిల్లలిద్దరిలో నేను పని చేసుకుంటా నా కొడుకుని 10 చదివించి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాను. నా కూతుర్ని చదివించుకుంటున్నాను. కానీ నాలా కష్టపడకూడదని, నాలా చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదని నా కూతుర్ని చదివించుకోవాలనుకుంటున్నాను. అది తర్వాత చారమ్మ గారు. గౌరీలైన ముఖ్యమంత్రి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన సభ్యులకి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు తలారి శారమ్మ. మాది నసరాపేట మండలం ఎలమందల గ్రామం. పిల్లలు, మా 2 పిల్లల పేరు తలారి రాము, కృష్ణవేణి. మా పిల్లోడు 10వ తరగతి కాడి నుంచి పాస్ అయ్యి పిల్లోడు చదువు మానిపించుకున్నాక ఎందుకంటే నా భర్త ఆరోగ్య ఇబ్బందితో కరోనాలో చచ్చిపోయినప్పుడు నేను ఇంట్లో ఇబ్బంది పడుతుంటే నా పిల్లోడు నేను కూలి పనికి వెళ్ళి మేమిద్దరం కోసం మా పిల్లని పోషించుకోవడానికి కోసం చదివించుకోవడానికి మేమిద్దరం కష్టపడి అమ్మని ఇప్పుడు గోటికి చదివించుకుంటున్నాం. కానీ ఇప్పుడు అన్న వచ్చినాక మాకు 4,000 రూపాయల పెన్షను ఇవ్వబట్టి మా పిల్లని మేము చదివించుకోవడానికి నాకు ఎంత ఆధారంగా ఉంది. ఇప్పుడు అది కూడా కాకుండా ముఖ్యంగా ఇవాళ అన్న నా ఇంటికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో గౌరవపడుతున్నాను నేనైతే మాత్రం. మా ఇంటికి రావడానికి మా పిల్లలు కూడా అసలు నమ్మలేదు ఇప్పుడు ఓటికి కూడా, ఈ రోజుకి కూడా. కానీ అన్న మా ఇంటికి వచ్చాడంటే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అది మాకు ఎంతో ధన్యతకరం కాబట్టి మేము అన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏడుకొండల గారు. నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం. నా పేరు ఏడుకొండలు. మాట్లాడండి. వినపడస్తా ఉంది, మాట్లాడండి. నువ్వు చెప్పాలనుకుని చెప్పు. ఏడుకొండలు వాళ్ళ ఇంట్లో కాఫీ కూడా తాగా. నేను పెట్టిన కాఫీ ఆయన కూడా తాగాడు. ఓకే, ఏమైనా చెప్పాలంటే చెప్పు, లేదంటే నేను మాట్లాడతాను. అంతేనా? ఓకే, కూర్చో. పెట్టుకోండి. ధన్యవాదాలండి. పరిపాలన, ప్రజా సంక్షేమంలో ఎన్నో మార్పులు చేస్తూ అభివృద్ధి చెందాలి అంటే అధునాతన టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి అంటూ రాష్ట్రాన్ని కూడా అధునాతన టెక్నాలజీతో ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెళ్తున్న
విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ప్రజావేదిక పెద్దల సేవలో పేదల సేవలో ఒక్క నిమిషం కార్యక్రమానికి లైన్లో ఉండమ్మా. కడియాల వెంకటేశ్వరరావు ఎట్రండి మాట్లాడు. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి రావటం అనేది మన అదృష్టం. మనకి ఆయన రావటమే ఒక వరం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, సివిప్ గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన గ్రామ ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు బ్రీఫ్గా ఈ గ్రామం 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి, నర్సరావుపేట నియోజకవర్గానికి కంచుకోట అని చెప్పడానికి గర్వంగా ఉంది సార్. 83 నుంచి ఎప్పుడు కూడా 2004 వరకు 100% ఓట్స్ టీడీపీకి పడ్డ గ్రామం సార్ ఇది. ఆ తర్వాత కూడా 70-80% ఎప్పుడు కూడా 1700-2000 మెజారిటీ వస్తున్న గ్రామం సార్. ఈ గ్రామానికి కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కూడా జరిగింది. అలాగే లాస్ట్ 5 years ఈ గ్రామాన్ని అణిగి పెట్టి తొక్కి పెట్టి ఈ గ్రామానికి పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ లేకుండా చేసి ఈ గ్రామానికి ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకుండా చేసిన ఘనత వైసీపీది. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మన గ్రామ అభివృద్ధికి ఏం కావాలని మన నాయకుడు దేవుడు మన ముందు ఉండి నుంచున్నారు. తనకి మా ప్రజలందరి తరపున విన్నపం సార్, ఈ గ్రామానికి రోడ్లు 80% అయినాయి, 20% కూడా పూర్తి చేయాలనేది ఒక కోరిక సార్. ఈ గ్రామానికి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మంచినీటి చెరువు, ట్యాంకు సప్లై ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 2 గ్రామాలకు కలిపి, చిన్నతొరుగుపాలెం, ఎల్లమంద గ్రామానికి కలిపి. ఈ 2 గ్రామాలకి నీళ్లు చాలట్లేదు సార్. దాన్ని 1,00,000 లీటర్స్ దాంతో ఒక చెరువు, ఒక OHSR ఏర్పాటు చేయాల్సిందిగా మా విన్నపం సార్. అలాగే SC, ST, BC మైనారిటీలు ఉన్న ఈ గ్రామంలో వాళ్ళకి కొద్దిమందికి పట్టాలు, కొద్దిమందికి ఇళ్ళు లేవు, అవి శాంక్షన్ చేయించుకోవాల్సిందిగా మా కోరిక సార్. అలాగే మీరు ఈ టెంపుల్ పక్కన ఒక అసంతృప్తిగా మిగిలిన కళ్యాణ మండపం చూశారు సార్. దీనికి గ్రామ ప్రజలందరూ యథోధికంగా కొంత తోడ్పాటు అందించారు. మేము మా కుటుంబం తరపున కూడా మేము చాలా వరకు ఖర్చు పెట్టి ఉన్నాము.